కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు.
చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. ఇక అవి ఉండబోవుగా. ఇక అవి ఉండబోవుగా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా. తలరాత ఇంతేనని, తరువాత ఏమోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా. మారాను మధురంగా మార్చెను చూసావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా. మారాను మధురంగా మార్చెను చూసావా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా.
భయపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కారుచున్న కన్నీళ్లతో అలసి ఉన్నావా? వేదన కన్నీళ్లతో నిండి ఉన్నావా? నీ అంగలార్పును నాట్యముగా మార్చు యేసు నీకున్నాడు. ప్రభువు సేవలో మీ సహోదరుడు కృపాపాల్. కారుచున్న కన్నీలు, వేదన కన్నీలు పేరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు, వాటికున్న బాధ ఏమిటో. కంటి మీద కునుకు లేకుండా చేసే, కంటి నుండి జారే కన్నీరు కలవరపరిచే కన్నీళ్ళైనా తుడిచే యేసు ఉండగా. కారుచున్న కన్నీలు, వేదన కన్నీలు ఏరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు, వాటికున్న బాధ ఏమిటో.
చేసే కంటి నుండి జారే కన్నీళ్ళు కలవరపరిచే కన్నీళ్ళైనా తుడిచే యేసుండగా కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఎరులై పారుచుండగా కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో నా జనులు పాల కంటే తెల్లని వారు అట్టివారు బొక్కు కన్న నల్లగా మారిపోయిరి జీవవాక్యమును చూడకుండా జీవదాతవైన నిన్ను మరచిపోయిరి అయ్యో అయ్యో దోషభరిత జనమా పాపిష్టి జనమా నా కన్నీళ్లకు ఇదే కారణము దోషభరిత జనమా పాపిష్టి జనమా నా కన్నీళ్లకు ఇదే కారణము కంటి మీద కునుకు లేకుండా చేసే కంటి నుండి జారే కన్నీరు కలవరపరిచే కన్నీళ్ళైనా తుడిచే యేసుండగా కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఎరులై పారుచుండగా కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో
తల్లి నీడను కూర్చుందును వాడబారను ఏనాటికి వాడబారను ఏనాటికి వరదుని పాడుచు. వారితో పాటుగా మన గ్రామందరికి కూడా చాలా విషాదకరమైనటువంటి నిజంగా దేవుని కొరకు ఎంతో అనేక ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించడానికి మన గ్రామంలో పల్లివాడలో ఈ 2 గ్రామాలే కాకుండా కొల్లగూడెం అలాగున ఆయన పరిచర్య చేసినటువంటి సహవాసం ఎంత దూరం అయితే విస్తరించబడిందో అన్ని ప్రాంతాలకు కూడా వారు వెళ్ళి ఎంతో గొప్ప పరిచర్య చేసినటువంటి గొప్ప దైవజనుడిగా. కాబట్టి మన జీవిత దినాలు త్వరగా గతించిపోతాయి. ఈ లోకంలో మరి రమేష్ అయ్య గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి వారి పట్ల తల్లి గర్భంలో ఉన్నప్పుడే అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టుగా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడని చెప్పినటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని రమేష్ అయ్య గారి పట్ల ఎలాంటి గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో మనం కళ్ళారా మనందరం కూడా ఆయన జీవించిన సంవత్సరాల్లో ప్రతి దినం కూడా ఆయన పడినటువంటి ప్రయాస మనందరం ఎరుగుదాం. మరి సంఘాన్ని స్థాపించడం, వారి కొరకు ప్రయాసపడడం, అనేక మందిని రక్షణలోకి నడిపించడం, తొదముట్టించి తిని అనేటువంటి మాట శ్రేష్టమైనటువంటి మాట అది. కాబట్టి ఆయన దేవుడు ఎందుకొరకైతే ఆయన నియమించాడో ఆ పనినంతా కూడా సంపూర్తి చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ముందుకు పరిగెత్తడానికి దేవుడు కృప చూపించాడు. ఆ గోల్ని ఆయన రీచ్ అవ్వడానికి దేవుడు ఇంతవరకు భూమి మీద కనిపెట్టుకొని ఆయన వచ్చే వరకు ఆహారం తీసుకోకుండా కనిపెట్టి ఉన్నటువంటి తల్లిగా మన గ్రామంలో మనం ఎరుగుతాం. ఇలాంటి సందర్భంలో గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ప్రభువు మాత్రమే. సమస్తమైన ఆదరణను గ్రహించేది దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే చేయగలడు. ఆయన సమస్తమైన ఆదరణను గ్రహించే దేవుడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కాబట్టి మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దుఃఖం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది. దయచేసి వినండి. యవనస్తులైన వారు, సంఘంలో ఉన్న యవనస్తులు వచ్చిన వారందరికీ మంచినీళ్ళు ఇవ్వండి. ఈ కార్యక్రమాన్ని పేతురయ్య గారు నడిపిస్తారు. ఒకరి తర్వాత ఒకరు వాక్యాలు చెప్తారు. ఒక్కొక్కరు 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు, పాట పాడతారు. ఇంచుమించుగా ఒక 40 నిమిషాలు ఇక్కడ ఉంటాం మనం. తదుపరి పార్థివ దేహాన్ని దైవజన్ని మనం పాటలు పాడుకుంటూ భూస్థాపన కార్యక్రమానికి అంతిమయాత్ర జరుగుతుంది. కనుక కుటుంబీకులకు, రక్త సంబంధులకు 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఎవరు కూడా మీ మనసులో వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, నేను ఉండదు అన్ను. కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకుని దైవజనులు దేవుని సేవకులకు చెప్పే మాటలు మీరు వినాలని దైవజనులు పేతురయ్య గారికి సమయం ఇస్తున్నాను. ఒకరి తర్వాత ఒకరు మరి మన మధ్యకి డిడి ప్రసన్న కుమార్ గారు కూడా వచ్చారు. అలాగే విజయవాడ నుంచి కొంతమంది దైవజనులు వచ్చారు, సహవాస సేవకులు మరి మన మధ్యకి వచ్చారు. ఇక్కడ దేవుని దాసులు రమేష్ అయ్య గారిని అనేక సంవత్సరాలు కలిసి పరిచర్య చేశాం. చాలా ఆసక్తి కలిగినటువంటి దేవుని సేవకుడు. మరి ముఖ్యంగా పరిచర్య జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. ఎన్నో కుటుంబాల్లో ఆయన ప్రార్థన చేసి అనేకుల యొక్క సమస్యల కొరకు, వారి యొక్క అవసరాల కొరకు ఎంతో ప్రార్థన చేసినటువంటి దేవుని సేవకుడు. కాబట్టి మరి ఆయన లేనటువంటి లోటు అటువంటి మరణాన్ని అనుమతించారు మనకు తెలియదు. అది దేవుని యొక్క చిత్తం ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మన దేవుడు ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదినివ్వాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా సంఘ బిడ్డలు మరి అటువంటి ఆ యొక్క నిరీక్షణతో మనం ఆ విధంగా ఎదురు చూడవలసిన వారు వెంటున్నాం. దేవుని కృప అందరికీ తోడై నడిపించను గాక. ఆమేన్. డిడి ప్రసాద్ గారు, బైబిల్ కాలేజీ లెక్చరర్ గారు మన మధ్యలో ఉన్నారు. దేవదాసులు వారు కూడా ఆదరణ మాటలతో.
దైవజనులు మనసులో ఒక చెరగని ముద్ర, ఆయన ఆత్మీయంగా ఉన్న విధానం, అంతేకాకుండా వారు చాలా ఓర్పు, సహనం, దీర్ఘశాంతం, దేవుని గుణలక్షణాలకు చిన్న మనవి. మనము నిరీక్షణ గలవారం. ప్రభు వచ్చినప్పుడు మృతులైతే ఇది దేవుని వాక్యం, ఇది సత్యం. ఈరోజు వారి దేహం కలుసుకుంటాం. ఇది క్రైస్తవ నిరీక్షణ, ఇది మన విశ్వాసం. ఇస్రాయేల్ అని నన్ను మొన్న సభలకు పిలిచినప్పుడు వచ్చాను. నన్ను ప్రత్యేకంగా కూర్చోబెట్టి, నాకు లారీ యాక్సిడెంట్ కలిగిపోతే నన్ను ప్రత్యేకంగా కూర్చోబెట్టి నాకు వాటర్ బాటిల్ తెచ్చి ఇంకా చాలా పనులు ఉన్నాయి, అన్నీ చేయాలి అని అన్నమాట. అలాగే నిదానంగా మాటలో నిదానం, నడకలో నిదానం, అన్ని విషయాల్లో నిదానంగా ఉండేవాడు. నేను అక్కడ ఇంజమూరి మార్కాళ్ళ భార్య పుష్పవంతం మా ఇంటికి వచ్చి నాకు కూడా వచ్చి ఇచ్చేవాడు. నువ్వు తప్పకుండా రావాలి అనేవాడు. అందుకే నేను రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికైనా తీసుకుని తప్పకుండా రావాలని తెలిసింది నాకు ఆ విషయము. ఇక్కడ మా మేనగాళ్ళు ఉంది మరి అమ్మ ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి ఎవరు చింతించవద్దు, ఎవరు బాధపడవద్దు. తన పని తను పూర్తి చేసిన తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన విషయాల్లో దేవుడే మీకు తోడయ్యుండి అన్ని విషయాల్లో బలపరిచి నడిపించినట్లుగా ఆ దేవదేవుడే తోడే నడిపించును గాక. దేవుని బిడ్డలారా, సేవకులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. రమేష్ అయ్య గారు ఈరోజు నేను ఇట్లా నిలబడటానికి వారు చేసిన మేళ్ళు, వారు చూపిన కృపను బట్టి నేను ఈ విధంగా నా నిలబడగలిగాను. ప్రతిరోజు 4వ టైంలో నేను పల్లెబడ వెళ్ళిపోయేవాడిని. ఆ తాళం తీసి ఉండేది, ప్రార్థన చేసుకుని పండుకుంటా ఉండేవాడిని. వారు కూడా తర్వాత వచ్చి నాతో ఏకీపించి ప్రార్థన చేయి అన్ని బలపరిచి నన్ను స్థిరపరిచిన దైవజనులు. ఆయన కోపం అంటూ ఆయన ముఖములు ఎన్నడూ ఏనాడు చూడలేదు. కానీ ఇద్దరము ప్రతిరోజు ఉదయం సాయంత్రము వాకింగ్కి వెళుతూ ఉండేవాళ్ళని. నిన్న కూడా ఇద్దరు కలిసే మందిరం దగ్గర ప్రార్థన చేసుకుందాం రా అన్నారు. అయ్యా మరి పావుదకు 7 అయిపోయింది, మరి నాకు కళ్ళు కూడా సరిగ్గా కనపడవు, డిమ్ వస్తాయి లైట్లు. నా యందు దయించి మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి, నేను నెమ్మదిగా కొనసాగుతానని వారితో చెప్పా. వారు వెళ్ళి ప్రార్థన చేసుకుని రోడ్డు అవతలకు వెళ్ళేటప్పటికి ఇద్దరు వ్యక్తులు బండితో గుద్దేశారు. అది నాకు తెలియదు. నేను పెట్రోల్ బంక్ దగ్గరలోకి వచ్చేటప్పటికి మళ్ళీ కుర్రవాళ్ళు, డాక్టర్ గారు రమేష్ అయ్య గారు నువ్వు వెళ్ళావుగా, రమేష్ అయ్య గారు ఎక్కడ ఉన్నారు అని అడిగారు నన్ను. నాయన మరి ఆయన ప్రార్థన చేసుకుంటానంటే నేను వచ్చేసాను బాబు అని అన్నా. అట్లా కాదు, యాక్సిడెంట్ అయింది అన్నారు. మళ్ళీ వెంటనే వాళ్ళ బండి ఎక్కి వెనక్కి వెళ్ళేటప్పటికి వారు రక్తపు మడుగులో ఉన్నారు. రక్తపు మడుగులో ఉంటే నాకు నోటంట మాట రాలే, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అయ్యో ఏంటి ఇప్పుడే కదా మేమిద్దరు కలిసి మాట్లాడాము, ఇంతలోనే దేవుడికి పిలుచుకున్నాడా అని చాలా వేదనతో ఉంటే మా అబ్బాయి ఒక ఆయన వచ్చి, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ముఖాకార పడతావేంటి, భయపడతావేంటి అని నన్ను బండెక్కించుకుని తీసుకొచ్చేసాడు. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మరి విడబడిన అమ్మగారికి, కుమార్తెకి, అల్లుడికి, మనవరాలు మనవలకి దేవుడు ఆదరణ ఓదార్పు దయచేయునుగాక. ఆమేన్. నడువైన మహాగరుడ, అత్యంత కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, గాయపడిన కుటుంబాన్ని కట్టగల దేవుడవు, నాట్యంగా మార్చగల దేవుడవు, నేను దుఃఖదినములు సమాప్తం చేయగల దేవుడవు. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు చెప్పిన రీతిగా కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునే మాట గొప్ప నిగూఢమైన సత్యం ప్రభువ. అంత మాత్రమే కాదు నాయన, ఏ గ్రంథంలో కూడా ప్రభువ దుఃఖపడు వారికి ఓదార్చువలే నేను ఉంటానని చెప్తున్నాడు ప్రభువ.
ఎంత గొప్ప మాటలు. ఈ దాసుడు నాయన ఆరోపంగా నాయన పిలుచుకున్నారేమో, అందుకని వాళ్ళు సేవ చేసిన దినాలు సంపూర్తి అయిన కనుక పిలుచుకున్నామని లోకస్వార్తలు కూడా చెప్పబడినట్లుగా కలిసిపోయిన యాదంతమైన కుటుంబానికి, అమ్మగారికి, ప్రకాష్ అయ్య గారికి, జకరీ గారికి, అలాగే తోటి సేవకులకు, సంఘానికి ఆదరణ దయచి మా పని అయిపోయింది, మేము ఏదలేమేమో లేరనేది కాకుండా ఇంకా ఫలభరితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రార్థనను బలిపీఠం కట్టి పిల్లర్స్ చేశారండి. ఆయన బలమైన పిల్లర్స్ చేశారు కనుక ఎప్పటికీ సిక్కు చెదరదు. ఆ నిరీక్షణ బిడ్డలుగా దయచేయండి. దేవాని కొందనాలు, స్తోత్రాలు. ఒకరి తర్వాత ఒకడు 1 by 1 ఆయన కొరకు అనేక విషయాలు చెప్పటం, ఆదరడం అన్నమాట. ఆ విషయాలను బట్టి వందనాలయ్య. ఇక దేవపడిన కుటుంబాలకి మేము ఎలా ఉండాలి, సంఘపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ, అమ్మగారు కానీ, సేవకులు కానీ, మేము కానీ ఎవరైనా లోకంలో లేక సేవకులు ఎలా నిరీక్షణ కలిగి ఉండాలి, ఎలా సిద్ధపడాలి, ఏ కోణంలో ఉంటే ఎలాగలం అన్నది ఆ నిరీక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి. ఫలించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా జకరీ గారికి, ప్రకాష్ అయ్య గారికి చాలా వేదన, అమ్మగారికి ఉన్నట్టు ఆ తోబుట్టికి, అక్కగారికి, బావగారికి అందరికి కూడా వేదన. ఆ వేదన తీసివేయండి నాయన. ఆయనతో చనిపోయినప్పుడు యవనస్తుడు విశేషమైన ఆదరణ కుటుంబానికి కలిగింది నాయన. ధైర్యపరచండి. అంత మాత్రమే కాకుండా దావీదు గారికి కూడా గొప్ప ఆదరణ ఇచ్చేవు నాయన. ఈ కుటుంబానికి ఆదరణ, దైవజనులకు కూడా ఆదరణ ఇచ్చేవు. విశ్రాంతిలో ఉన్నారు. అటుకు ప్రతి ఒక్కరికి దయచేయవలసిందిగా ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంది. యేసయ్య ఉన్నతమైన నామని అడిగి వేడుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి ఒక విషయం గమనించండి. సంఘ బిడ్డల నుంచి ఎవరైనా ఆత్మీయ బిడ్డలు మాట్లాడాలనుకుంటే ఒకళ్ళిద్దరికి సమయం ఇస్తాం, దయచేసి రండి. ఆత్మీయ బిడ్డలు ఎవరైనా పర్వాలేదు, ఒకళ్ళు లేక ఇద్దరు మీ ఆత్మీయ తండ్రి గురించి మాట్లాడడానికి మీకు ఒక అవకాశం. సో ఎవరైనా మీరు రావచ్చు. ఆదరణ కుడికి రోజు కూడా మీకు ఇస్తాం, ఆ రోజు కూడా మీరు సిద్ధపడండి. ఒక మాట చెప్పి మనకి మహిమ కలుగునుగాక. దైవజనులు రమేష్ అయ్య గారు నాకు 10 సంవత్సరాలుగా తెలుసండి. ఒక దైవజనుడు ఎలా ఉండాలి, సంఘ బిడ్డల్ని ఎలా ఆదరించాలి, బిడ్డలను ఆత్మీయంగా ఎలా బలపరచాలి అనే విషయాలు ఒక రమేష్ అయ్య గారిలోనే నేను చూశాను. ఇంత ముందు కూడా నేను క్రిస్టియన్నే, కానీ రమేష్ అయ్య గారితో పరిచయం తర్వాత నాకు తెలిసింది దైవజనుడు అంటే ఇలా ఉండాలి, బిడ్డలను ఆత్మీయంగా ఇలా ప్రేమించాలి, ఇలా బలపరచాలి అని దైవజనులు ఆత్మీయ తండ్రి గారిని చూశాక నాకు తెలిసిందండి. ఇలాంటి ఒక మరణం అయ్యగారికి వస్తుందని మేము అసలు ఊహించలేదు. శనివారం రాత్రి ఆల్నైట్ ప్రేయర్, ఆదివారం ప్రేయర్లు ఆయన కలిసి మాట్లాడడం అన్నీ జరిగింది. ఆయన ఒకటే అనేవారు, చివరి వరకు నేను నమ్మకంగా పనిచేసి వెళ్ళిపోవాలమ్మా, అదే నా ఆశ అని అనేవారు. అయ్యారు అలాగేనండి, అలాగే మీరు అస్తమాన్ అలా అంటారు ఏంటంటే అదే నా ఆశ, నాకు ఆత్మీయం అంటే అదే అనేవారు ఎప్పుడు నాతో. నిజంగా ఉపవాస కూడికి అయ్యింది. అయినాక ఆయన ఈవినింగ్ ఇంటికి వచ్చారు, మళ్ళీ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇలా జరగటం మరి ఇది దేవుని ఏర్పాటు, దాన్ని మనం మార్చలేము. అయితే ఆయన చూపించినటువంటి బాటలు అందరూ వెళ్ళాలి, నడవాలి అని ఈ అవకాశం ఇచ్చిన దైవ జనులకు ఉన్న వందనాలండి. కూడొద్దు సేవకులందరికీ వందనాలండి. నా ఆత్మీయ తండ్రి 35 సంవత్సరాలుగా నన్ను రక్షించి ఇప్పుడు వరకు ప్రార్థనలో, వాక్య పరిచర్యలో, నా బిడ్డల కోసం, నా కోసం, నా భర్త కోసం, నా రక్త సంబంధుల కోసం, నా బంధువుల కోసం, నా స్నేహితుల కోసం, అందరి కోసం ప్రార్థన చేసేవారు. దైవజనుడు ఎప్పుడైనా సరే ఫోన్ చేస్తే కాగలేగా అనిపోయేవారు. అది అర్ధరాత్రైనా సరే, పొద్దున్నైనా సరే, మధ్యాహ్నం అయినా సరే వచ్చి ఆలిపోయి ఏంటమ్మని అడిగి తెలుసుకునేవారు. ఆ విషయం చెప్పినప్పుడు ప్రార్థన చేసేవారు. ఎప్పుడు ప్రార్థన చేసినా సరే కొత్తగా ఉండేది మాకు. మా దైవజనులు మాకు 15 రోజులు ప్రార్థన, ఉపవాస ప్రార్థన ప్రతి సంవత్సరం పెట్టేవారు. ఈ సంవత్సరం 21 రోజు అమ్మ, 6 రోజులు అంటే అలాగే నాయన అన్నాము. 18 రోజులు ప్రార్థన జరిగిందండి. ఇంకా నిన్న మట్టుకి ఇలా జరిగింది. దైవదాసులకి మరి ఏమిచ్చినా సరే
నా బతికి దినాలన్నీ కూడా ఆయన రుణం తీర్చుకోలేను. నా ఆత్మీయ తండ్రి గారికి నా వందనాలు చెల్లించుకుంటూ ముగుతానండి. చక్రయ్య గారు, ఎలిజబెత్ అమ్మ, రమేష్ అయ్య గారి యొక్క తల్లిదండ్రులు, వారికి 5 సంతానం, 4 కుమారులు, ఏకైక కుమార్తె. రమేష్ అయ్య గారు 4 మగపిల్లల్లో, అలాగే వారి తోబుట్టు రక్త సంబంధి అక్క నాగరత్నమ్మ గారు 4 కంటే ఆఖరివాడు, కడసడివాడు. కుటుంబంలో అందరికీ అంటే ప్రేమ, గౌరవం, మర్యాద. దేవుడు లారీ యాక్సిడెంట్లో వివాహం అయినటువంటి 3 సంవత్సరాలకి లారీ యాక్సిడెంట్ అయింది. అప్పుడు చనిపోవాలి. ఆ తర్వాత ఆత్మీయ తల్లి గారు పునాదులు చెప్తున్నాను నేను, వినండి. సమాధానమ్మ గారు, సూర్యశెట్టి సమాధానమ్మ గారి ద్వారా యేసు ప్రభు నమ్ముకుంది మా అమ్మమ్మ. ఆ సూర్యశెట్టి సమాధానమ్మ గారి ద్వారాగానే రమేష్ అయ్య గారు యేసు ప్రభుని నమ్ముకున్నారు. విశ్వాసుల ప్రార్థన సహవాసంలో చాలా మంచి సాక్ష్యము కలిగిన దైవజనుడు, కుటుంబాల మధ్యలో కానీ సంఘ మధ్యలో కానీ. కానీ ఈరోజు మనందరికీ ఒక పెద్ద దిక్కు లాంటి ఆత్మీయ తండ్రిని, బంధువులు, రక్త సంబంధులు, అలాగే ఆత్మీయ సంఘ బిడ్డలందరూ పోగొట్టుకున్నాం. ఇది ఎవరు మనకి ఈ లోటు తీర్చలేరు. కానీ ఆయన ఆశ ఏంటంటే మందిరము, పరిచర్య, సేవ. ఇక ఇదే తప్ప వేరొక పని ఆయనకు ఉండేది కాదు. కాబట్టి దేవుడు తన సేవకుని, నేను అంటాను, అది మరణము చాలా విలువైంది. ఏ విధంగా మరణం వచ్చినా మరణము చాలా విలువైంది. ప్రతి మనుషుడు చనిపోవాలి. అయ్యగారు మనకంటే ముందు వెళ్ళారు, అంతే. కాబట్టి కుటుంబం, విడిచిపోయిన కుటుంబానికి, మరి ముఖ్యంగా సంఘం, ఆత్మీయ బిడ్డలకి మనవి చేస్తున్నాను. దైవజనుడు ఉండగా మీరు ఎలా పరిచర్య చేస్తూ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ భరోసా ఇస్తూ మేము ఉన్నామని పలికారో, మీ జీవితాంతం ఆత్మీయ తల్లిని, అలాగే ఇంటి అల్లుడుగా ప్రకాష్ని, మేనల్లుడుగా మమ్మల్ని మర్చిపోవద్దని సేవకులకు, విశ్వాసులకు, బంధువర్గానికి నేను మనవి చేస్తున్నాను. మంచి పరిచర్య చేశారు, అలుపెరగని పరిచర్య. ఆయన ద్వారా వందల ఆత్మలు రక్షించబడ్డాయి. ఈరోజు వారి సేవలో రక్షించబడిన సేవకులే ఒక 12 మంది సేవకులు ఆయా స్థలాల్లో వెళ్ళి సేవ చేస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. కాబట్టి తల్లిగారు, మార్తమ్మ గారు, అలాగే తమ్ముడు ప్రకాష్, మరి రాణి కుటుంబమును మీరు ఎన్నడూ కూడా విడిచిపెట్టొద్దని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాం. చివరి మాటలు, ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఒకరినొకరు చెప్పుకుని వాట్సాప్ ద్వారా, ఫోన్ల ద్వారా ఆయా స్థలాల్లో నుంచి, చాలా ఊళ్ళు ఉన్నాయి చెప్పాలంటే టైం లేదు, ఆయా ఓళ్ళల్లో నుంచి అనేక మంది ఆత్మీయ బిడ్డలు వచ్చారు. మరి ముఖ్యంగా సహవాస నాయకులు, సహవాస దైవజనులు, అలాగే దైవజనులతో ఉండేటువంటి గొప్ప పరిచర్య, ప్రకాష్ గారితో ఉండేటువంటి దైవజనులు అందరూ కూడా ఈ రమేష్ అయ్య గారి యొక్క కడసారి విడుకోలు పలకడానికి అందరూ వచ్చారు. పేరు పేరున నేను పేర్లు చెప్తే చాలా టైం అవుతుంది కనుక పేరు పేరున కుటుంబం తరపున, సంఘ విశ్వాసుల తరపున, మా కుటుంబాల పక్షాన మీ అందరికీ 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. దయచేసి వినండి. అయ్యగారి యొక్క ఆదరణ కూడిక 8వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకు పల్లివాడ ప్రకాష్ బాబు ఇక్కడే, దయచేసి వినండి. ఇక్కడే అయ్యగారు ఇంటి దగ్గరనే గురువారం 8వ తారీఖు. వచ్చిన వాళ్ళందరూ వినండి అమ్మా. వాళ్ళు మీరు ఎవరన్నా బంధువులు వెళ్ళిపోతే, రక్త సంబంధులు వెళ్ళిపోతే, సంఘపట్లు వెళ్ళిపోతే ఈ మాట నా మాటగా మీరు చెప్పండి. 8వ తారీఖు
గురువారం ఉదయం 10 గంటలకు ఇదే అయ్యగారి యొక్క స్వగ్రహం ఇంటి దగ్గర ఆదరణ కూడిక జరుగుతుంది. ఈ ఆదరణ కూటానికి వచ్చినటువంటి దైవజనులు, బంధువులు, ఆత్మీయ బిడ్డలు, ఎక్కడెక్కడైతే ఆత్మీయ బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ మీరు మరలా ఫోన్లు చేసి చెప్పండి. 8వ తారీఖుని 10 గంటలకు ఇక్కడే అయ్యగారి యొక్క ఆదరణ కూడిక జరుగుతుంది. మీరందరూ కూడా అయ్యగారు ఆదరణ కూటానికి రావాల్సిందిగా దేవుని పేరట మనం చేస్తున్నాం. ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పేతురయ్య గారు నడిపిస్తారు. ఈ పార్థివ దేహాన్ని బాక్సులో ఉంచుతారు. ఆత్మీయ బిడ్డలు ఆ బాక్సును తయారు చేయండి అన్న. ఆత్మీయ పల్లివాడ సంఘ విశ్వాసులు, ఆత్మీయ బిడ్డలు సంఘ పెద్దలు, యూత్ వారు ఆ బాక్సుని తయారు చేయండి. మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మా ప్రభువా, మీ దాసులు నాయన మా ప్రభు విరామం లేని సేవ చేసి అనేక కుటుంబాల ఆదరణ కొరకు, ఉద్యోగం కొరకు ప్రభువా ప్రయాసపడి నాయన మా ప్రభు మీ దాసులకు ఇచ్చిన ప్రభు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాయన మీ మాటల ప్రకారం ప్రభువా నరులారా తిరిగి రండి అని మీరు పిలిచినప్పుడు మీ మాటకు లోబడి ప్రభువా మీ దాసులు ప్రభువా ఈ లోకయాత్ర ముగించారు. నాయన మా ప్రభు ఎడబడిన మా తండ్రి అమ్మగారిని బట్టి మా ప్రభు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని బట్టి నాయన ఆత్మీయ సహోదరులను బట్టి ప్రభా మీ స్తోత్రాలు ప్రభా వారందరికీ ఆదరణ ఇచ్చేయండి. కూడి వచ్చిన సేవకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన సంఘాన్ని బట్టి, గ్రామాన్ని బట్టి మీకు వందనాలు మా ప్రభా. ప్రతి ఒక్కరిని మా ప్రభు మీకు జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు మా ప్రభా మా తండ్రి మీ దాసులైనట్టు వారు నాయన మా ప్రభు ఒక్కొక్కరుగా నిలబడి నాయన మా ప్రభు మీ శ్రేష్టమైన మాటలు మీరు తెలియపరిచినందుకే స్తోత్రాలు మా ప్రభా. ఒకరి జన్మదినం కంటే మరణ దినం మేలని చెప్పారు. నాయన ఈ మేలైన మా ప్రభు అవకాశాన్ని మీ దాసులు సద్వినియోగం చేసుకున్నాం. విశ్వాసుల ప్రార్థన సహవాసంలో నాన్నగారు రమేష్ గారు చాలా కాలం ట్రావెల్స్ చేశారు. నాతో కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు. అయితే మరి విడనాడిన అమ్మగారు మార్తమ్మ గారికి, వారి కుమార్తె, వారి బిడ్డలు అల్లుడు గారు, వారందరికీ కూడా ప్రభు ఆదరణ అనుగ్రహించాలని తెలియజేస్తున్నాను. లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. రాతి పైన నీవు నడచినగానే, పట్టు వస్త్రాలే నీవు తొడిగినగానే,
పాలరాతి పైన నీవు నడచిన గాని పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని అందలము పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీవున్నా గాని కన్ను మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం కన్ను మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం కళ్ళు తెరుచుకోనేస్తమా కలుసుకోయే సుని మిత్రమా కళ్ళు తెరుచుకోనేస్తమా కలుసుకోయే సుని మిత్రమా పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని డబ్బుతో కాలాన్ని గడిపిన గాని జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని డబ్బుతో కాలాన్ని గడిపిన గాని జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా డబ్బు నిన్ను రక్షించదు తెలుసా మరణము రాకముందే అది నిన్ను చెరకముందే మరణము రాకముందే అది నిన్ను చెరకముందే పాపాలు విడుగునేస్తమా ప్రభుని చేరు మిత్రమా పాపాలు విడుగునేస్తమా ప్రభుని చేరు మిత్రమా పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఇలలో నీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది స్థిరము కాదుగా ఇలలో నీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది స్థిరము కాదుగా ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా ఏది నీతో రాదని తెలుసా వాడిపోయి రాలకముందే ఎత్తి పారవేయకముందే వాడిపోయి రాలకముందే ఎత్తి పారవేయకముందే పాపాలు విడుగునేస్తమా ప్రభుని చేరు మిత్రమా పాపాలు విడుగునేస్తమా ప్రభుని చేరు మిత్రమా పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది
ఏ దినమందైనా ఏ క్షణమైనా ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది రక్తమంత కారినా ప్రాణమే పోయినా రక్తమంత కారినా ప్రాణమే పోయినా మరువకనే సాగెదను నీ సిలువ యాత్రలో మరువకనే సాగెదను నీ సిలువ యాత్రలో నీ సిలువ యాత్ర నౌతలే యేసయ్యా నీ సిలువ వార్త నౌతలే రక్తమంత కారినా ప్రాణమే పోయినా రక్తమంత కారినా ప్రాణమే పోయినా మరువకనే సాగెదను నీ సిలువ యాత్రలో. చాలా గొప్పది ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనం నమ్మకం ఉంచాలే కానీ నమ్మితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా జలుబు వచ్చినా వెంటనే ఏమంటారంటే కరోనా టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి భయం అయిపోతుంది. ఆ టెస్టుల్లో కూడా రిజల్ట్ వచ్చే వరకు కూడా చాలా టెన్షన్గా ఉంటున్నారు. నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా ఫ్రీగా ఉండి దేవుని ఎంతో మహిమపరిచారు. ఏది ఏమైనా సరే ఇద్దరు సాక్ష్యాలు మనం విన్నాం. ఈ లైవ్ ప్రోగ్రామ్